గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేయాన్స్ జూపల్లి ఛానల్. నేను రేయాన్స్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా. నా పేరు మీనా. సారీ అండి, యాక్చువల్లీ వీడియో కొంచెం లేట్గా పెడుతున్నాను. నేను దాని గురించి ఏమనుకోకుండా మా ఛానల్ని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి యాజ్ యూజువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ టిల్స్ దే హ్యావ్ సపోర్ట్ టు మై ఛానల్. రేయాన్స్ ఈస్ మై సన్ నేమ్. ఐ హ్యావ్ బ్లెస్డ్ విత్ అ బేబీ గర్ల్. షీ ఈస్ 10 months ఓల్డ్ నౌ. సో ఆమె కోసమే ఇంట్లో హోమ్ మేడ్ సెర్లాక్ అనేది ఎలా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. మీరు ఈ వీడియోలో కనుక చూసారంటే నేను కొన్ని రైస్, కొన్ని పెసరపప్పు, కొన్ని మినప్పప్పు వేయించి పెట్టున్నాను. అలాగే రాగి పిండి కూడా వేసి పెట్టున్నాను. రాగులు దొరికితే రాగులు నానబెట్టేసి దాన్ని పొడి కొట్టుకోవచ్చు. కానీ నాకు ఎందుకో రాగుల్లో రాళ్ళు ఉంటాయి, అవి జల్లించుకోవాలంటే టైం లేక నేను రాగి పిండి వాడుతున్నా. అఫ్కోర్స్ దీన్ని కూడా వేయించి నేను జల్లిస్తున్నాను. మీరు కలర్ చేంజెస్ కన్స్టెంట్ చూడొచ్చు. ఇది వచ్చేసి బాదాం ఇంకా జీడిపప్పు, దీన్ని కూడా వేయించాను. ఇంకా ఇది గ్రౌండ్ నట్స్ కొన్ని, ఇది కూడా వేయించాను. సో వీటన్నిటిని ఇప్పుడు వేయించి పెట్టున్నా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఒక మెజరింగ్ కప్తో అన్నిటినీ ఒకే క్వాంటిటీగా మెజర్ చేసుకొని దాని తర్వాత నానబెట్టేసి ఆరబెట్టి ఎండలో, దాని తర్వాత నేను రోస్ట్ చేసేసి దాని తర్వాత కూల్ అయిన తర్వాత పౌడర్ చేస్తాను. సో పౌడర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీరు చూస్తున్నారా, ఇది అయిపోయేదానికి వచ్చింది. సో దానికనే ముందు రెడీ చేసి పెడదామని మా పాపకి, అందుకే నేను ఇప్పుడు ప్రిపేర్ చేశాను. సో ఇది అందరూ మామ్స్కి, నా బిడ్డకి ఏం పెట్టాలి, దయచేసి బయట సెర్లాక్ అయితే పెట్టకండి. I'm not giving a bad review on a bad Cerelac. This you can travel also you can take it, and హాట్ బాక్స్ వస్తుంది కదా, దాంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. నేనైతే హోమ్ మేడ్ సెర్లాకే పెడుతున్నాను ఇద్దరు బిడ్డలకి. మా బాబుకి కూడా హోమ్ మేడ్ సెర్లాక్ పెట్టాను. ఇంకా నా పాపకిను అలాగే చేస్తున్నాను. పాపతో కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే తను టేస్ట్ పట్టుకునేదానికి చాలా లేట్ చేసింది. అయినా స్టిల్ నేను ఓడిపోలేదు, ఇదే పెడతా వచ్చాను. తను ఇప్పుడు 10 months, తను ఇప్పుడు నిద్రపోతుంది, అందుకే నేను ఇది ప్రిపేర్ చేశాను. థ్యాంక్ యూ.